రేపు ఈ టైంకి నా చేతిలో చిన్న బేబీ. ఆ చేతి కింద ఉండే చేతిలోకి వస్తాడనే ఫీలింగ్ ఎట్లుంది అక్క నీకు? అంటే మస్తు భయమైంది నాకు. బాడీ అంతా చల్లగా అయిపోయింది, బ్రీత్ అవుతలేదు, బేబీ హార్ట్ రేట్ పడిపోతుంది. ఇంకా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీరు ఎంతసేపు ఉంచితే నేను అంతే ఇంకా అయితే తప్పితే బేబీకి ఏమన్నా అయిపోతుందని టెన్షన్ అవుతుంది. ప్లీజ్ మేడం చేసేయండి అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ ఇట్స్ గర్ల్ అన్నది అనమాట. నా ప్రపంచం అంతా ఆగిపోయింది ఒక సెకండ్. నేను హ్యాపీ, నాన్న హ్యాపీ. నాకు పిల్లలు కావాలా, నాన్న కూతురు కావాలా. నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఇప్పటికే నా పాప పుట్టి 1 month కూడా అయిపోయిందనమాట. నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ నా చేతుల్లో ఉంది. డెలివరీ అయినాక ఫస్ట్ టైం ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నా. అంటే మీకు చెప్తుంది, ఇట్లా కూర్చొని మాట్లాడుతుంది ఫస్ట్ టైం అనమాట. పాప అక్కడ పడుకుంది, దాని టైం చూసుకొని నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా. సో మీ అందరికీ తెలుసు, నేను ఎన్నో పూజలు వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తే నా బిడ్డ నా చేతిలోకి వచ్చేసింది. ఆ డెలివరీ ఎక్స్పీరియన్స్ అంతా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎంత చెప్పినా అది మాటలల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేంది. కానీ డెలివరీ అయినప్పటి నుంచి నా మైండ్లో ఒకటే థాట్ రన్ అవుతుంది. అది అందరి పేరెంట్స్కి ఉన్నదే. పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళని ఎట్లా కాన్ఫిడెంట్గా ఉంచాలి, మనకన్నా బెస్ట్ లైఫ్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తూనే ఉన్నా. ఇప్పుడంటే నా పాప చిన్నది, కానీ రేపు పొద్దున పెద్దగా అది కూడా స్కూల్కి అవుతుంది కదా. దానికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. ఆస్ట్రోనట్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇట్లా మస్తు ఉంటాయి. కానీ నేను కూడా ఎప్పుడు కోరుకునేది ఏంటంటే తను ఏది లెర్న్ చేయాలన్నా అస్సలు భయపడకూడదు. నిజం చెప్పాలంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు మ్యాథ్స్ అన్నా, మ్యాథ్స్ టీచర్ అన్నా, మ్యాథ్స్ పీరియడ్ అన్నా చాలు మస్తు భయం అయ్యేది. ఇట్లా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఆ విషయమే నాకు మంచి హోప్నిచ్చింది. అదే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. సో నాకు హోప్ ఇచ్చింది బాన్జు అనే లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు. నన్ను ఇంప్రెస్ చేసింది వీళ్ళ టైటిల్ కాదు, వీళ్ళ ఐడియా. సో వీళ్ళు ఏం చెప్తారంటే మ్యాథ్స్ అంటే అస్సలు ప్రెషర్ ఉండకూడదు, ఫియర్ ఉండకూడదు, ఒక ప్లే లాగా దాన్ని నేర్చుకోవాలి అని చెప్తారు. సో వీళ్ళు మంచిగా స్టోరీస్తో, గేమ్స్తో, పజిల్స్తో మ్యాథ్స్ని నేర్పిస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు బట్టి దాన్ని మెమరీ లాగా గుర్తుంచుకున్నాడు కాకుండా ప్రాక్టికల్గా డీప్గా దాన్ని అర్థం చేసుకొని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారనమాట. నాకు అనిపించింది ఈ విషయం తెలిసిన తర్వాత, మన టైంలో కూడా ఇట్లుంటే నేను కూడా మ్యాథ్స్ అంటే అస్సలు భయపడిపోయేదాన్నేమో, నాకు కూడా మ్యాథ్స్ మంచిగా వచ్చేదేమో అని. సో ఇది మీ అందరికి యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నా. సో మనకు బాన్జులో 5 to 15 years లోపు వాళ్ళకి 1 hour ఫ్రీ వర్క్ షాప్ ని కండక్ట్ చేస్తున్నారు. సో మీ పిల్లల్ని మీరు అక్కడ అటెండ్ చేయొచ్చు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇది మన ఇండియాలోనే కాదు, యుఎస్, యూకే, లండన్, యుఏఈ, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ నుంచి కూడా మీరు హ్యాపీగా లాగిన్ అవ్వచ్చు. జస్ట్ ల్యాప్టాప్ ఇంకా ఇంటర్నెట్ ఉంటే చాలు. సో ఈ బాన్జు గురించి ఇంకా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో పెడతా. మీరు ఒకసారి ట్రయల్ చేయండి. మీ పిల్లలకి హ్యాపీగా ఒక 1 hour వర్క్ షాప్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో మీకు కూడా తెలుస్తుంది. అండ్ మీరు వాళ్ళని అక్కడ జాయిన్ చేసిన తర్వాత మీ పిల్లల గ్రోత్ చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరేనా? January 31st సాటర్డే. ఇయ్యాల రేపు మంచి రోజులే ఉన్నాయి. ఫుల్ టైమ్కి నేను ఇంకొక 1 weekలో క్లోజ్ అయిపోయి 10 స్టార్ట్ అయిపోతాయి. హెల్దీగా ఉన్నాం నేను, బేబీ, దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల. ఇవాళ కొంచెం అట్లా మ్యూకస్ ప్లగ్ రిలీజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. డాక్టర్ రమ్మన్నారు. మేబీ మళ్ళీ పోతే వస్తానో రానో ఉంచుకుంటారో ఏ విషయం తెలియదు కాబట్టి గంట కూడా అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేసి మంచిగా దేవుని దండం పెట్టుకుందామని పెట్టుకుంటున్నా. హోప్ఫుల్లీ ఏమవుతుంది చూద్దాం. నాకు చిన్న బేబీ వచ్చేస్తుంది. మా వాళ్ళందరూ బ్యాగ్ పట్టుకొని రెడీ అవుతున్నా. లల్లి 1 last పాప బాబా బాబు సుబ్బు పాప బాబా అనుకుంటున్నావు. నువ్వు వచ్చేసి వెంకటేశ్వర స్వామి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది మూవీ టవర్స్ పక్కన శ్రీ శివకేశవ మహాసన్నిధానం అనమాట. నేను 7 శనివారాల వ్రతం చేసినప్పుడు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చిన. అందుకోసమే ఇప్పుడు డెలివరీకి పోయే ముందు ఇక్కడికి వచ్చిన ఏంది అని అనుకోకూరి, ఇట్లనే కార్లో నిలబడి ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటున్నా. నాకు కూడా తెలుసు టెంపుల్కి వెళ్ళొద్దు, నేను వెళ్ళొద్దు, మా ఆయన వెళ్ళొద్దు, మేము ఇద్దరం వెళ్ళలేదు. మా అక్క పోయి దండం పెట్టుకొని కుంకుమ తీసుకొని వస్తుంది డెలివరీ సేఫ్గా జరగాలని. సో నేను
ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సో యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పాలి కదా. ఈ డ్రెస్ వేసుకున్నా అంటే సేమ్ డేనే అయ్యిందని అనుకోకుర్రి. అప్పుడు మీకు చెప్పినా కదా మ్యూకస్ ప్లగ్ రిలీజ్ అయిందని చెప్పేసి. సో Jan 31st మ్యూకస్ ప్లగ్ రిలీజ్ అయింది. 1 or 2 డేస్లో 1 or 2 వీక్స్లో అవుతుందని అనుకున్నాం, బట్ కాలేదు. ఇంకా ఈరోజు February 11th నా డ్యూ డేటు. అంటే ఎవ్రీ స్కాన్లో ఒక్కొక్క డేట్ వస్తుంది చాలామందికి, బట్ నాకు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా Feb 12th అనే వచ్చింది. 14th వరకు మేనిఫెస్ట్ చేసినాను కానీ జరగలేదు. సో నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ సర్విక్స్ ఓపెన్ అయింది, బేబీ డ్రాప్ ఉంది, హెడ్ డౌన్ ఉంది, కాబట్టి మీరు హ్యాపీగా రేపు వచ్చి జాయిన్ కావాలి, మీకు పెయిన్స్ వస్తాయని చెప్పేసినారనమాట. సో నాకు పొద్దున్న నుంచి లైట్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినా వాటర్ బ్రేక్ అయినా బ్లడ్ డిశ్చార్జ్ అయినా రమ్మని చెప్పారు. నాకు పెయిన్ వస్తుంది, ఇంకొచ్చినా రాకపోయినా 5 o'clock దాకా చూసి రమ్మన్నారు కాబట్టి 5 అవుతుంది. పోతే మరి కాంట్రాక్షన్స్ వస్తున్నాయా లేవా తెలుస్తాయి. మీకు వస్తున్నాయి కానీ మీకు తెలుస్తలేదని చెప్తారు. మస్తు మందికి పెయిన్ టాలరెన్స్ ఉంటే తెలియదట. నేను ఫస్ట్ టైమే కాబట్టి నాకు కూడా ఏం తెలుస్తలేదు. చూద్దాం, పెట్టు అత్తగారు. నువ్వు పెట్టుకో. జోరు పెట్టుకున్నది అమ్మోరు లెక్క. 31st అంటే ఈరోజు 11 అంటే బొచ్చకు పెడదాం పోయినాక. సో 10 days చూసినాము. ఇంకా డాక్టర్ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయొద్దు, రిస్క్ అని చెప్తే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్గా ఇయ్యాలి అనిపించింది. ఇప్పుడు హాస్పిటల్కి పోతే మనకు ఫాల్స్ పెయిన్సా ఒరిజినల్ పెయిన్సా అనేటివి తెలుస్తాయి. చూద్దాం. బట్ బేబీ మూమెంట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి వెయిట్ చేసినాం 5 o'clock దాకా. 4కే పోతున్నాం, 5 o'clock కూడా కాదు. ఏమనిపిస్తుంది పాపన బాబా? ఇప్పుడు పార్వతీ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చింది. పార్వతియా? బిడ్డ ఉండొచ్చు. నాకు నిన్న అంటే 2 days ఆగచ్చా మేడం అంటే మనము బేబీ పొజిషన్ చూసి అప్పుడు డిసైడ్ చేద్దామని చెప్పింది ముందుకి. అయితే నిన్న పోగానే అన్నం తినేసి వచ్చిరా అని అంటుంది. మీరు ఈరోజు రాత్రే వస్తారేమో పెయిన్స్ వచ్చి, ఇంటికాడ ఎవరున్నారు, ఎవరైనా బ్యాగ్ తీసుకొస్తారా అని అనింది. ఇదేంది ఇట్లా అనుకున్నా. తర్వాత మళ్ళీ పీవీ చేసిన తర్వాత మీరు వెళ్ళండి రండి, మ్యాక్సిమం రేపు ఈవినింగ్ వరకు రాకపోతే 12th అవుతుంది అని చెప్పింది అనమాట. అంటే 24 hours వరకే చూస్తారు కదా అడ్మిట్ అయినాక. అప్పుడు అనిపించింది ఖచ్చితంగా మొండి ఆడపిల్ల పుట్టబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే కరెక్ట్ 12వ తారీఖు అంటే 12వ తారీఖు ఇట్లా వస్తున్నారనమాట. జగమొండి అంటే నేను మొండి, నా బిడ్డ అంటే జగమొండి ఉండాలి కదా. ఇట్లా మీరు ఏమన్నా చేసుకోండి, నేను రావాల్సిన టైంకే వస్తాను. మొండితనంతో పాటు మా ఆయన ఏమంటారు చిల్ పాజిటివ్ వైబ్తో వస్తుంది అనమాట. బట్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాను అనమాట. సో ఈ 9 monthsలో ఒకరోజు టెన్షన్ పెట్టడం కానీ భయపెట్టడం కానీ అయ్యో ఏంది ఇది అనే అసలు ప్యానిక్ సిచ్యువేషన్ వేయలేదనమాట. సో దానికి థ్యాంక్స్ చెప్పుకున్నాను నా చిన్న బేబీకి. ఇక లోపల కదులుతుంది ఇప్పుడు. సో డెలివరీ కూడా అంతే స్మూత్గా అయితే బాగుంటుంది, అంత అవ్వదు. చూద్దాం, మా శక్తి మేరకు మేము ట్రై చేస్తాం. బట్ అల్టిమేట్గా బేబీ డాక్టర్ ఏది చెప్తే అదే చూస్తాం. మేమైతే పార్వతీదేవి దగ్గర వచ్చింది, కూతురే వస్తుందని సింగిల్ వర్డ్లో చెప్పేసి క్లోజ్ చేసినాం అనమాట. మా ఆయన రేపు హాస్పిటల్ అంతా ఏం చెప్తాడో బిడ్డ పుడితే. నాకేం చెప్తాను, నేను నీకు 5 లక్షలు ఇవ్వాలి బెట్టు ప్రకారం, పైసలు లేవు సారీ, ఫస్ట్ బర్త్డేలోపు మెల్లమెల్ల ఇస్తా. కొడుకుడితే మాత్రం ఇమీడియట్గా ఇవ్వాలి, నువ్వు ఇవ్వాలి అంతే. బిడ్డ పుడితే కొంచెం 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 సోనుగాడు చిట్టీలు ఎత్తున్నాడు కదా, చిట్టీలు నాకు ఇస్తా, నేను నీకు ఇస్తా. మా ఇంటికి మంచిగానే మాట్లాడుతున్నా, లోపల ఎంతో దర్దడ అవుతుంది. చేస్తా ఏదోటి. ఆల్ ది బెస్ట్ గంగులు, లల్లి ఆల్ ది బెస్ట్. అత్త ముగ్గురమ్మ ఓకే. రేపు వచ్చేటప్పుడు కార్ సీట్ ఇస్తారు మనకు, అక్కడ వెనక కూర్చుని 4 వస్తాం. థ్యాంక్స్ ఫర్ సోను వాళ్ళ అత్తమ్మ గారు. ఎల్లో కలర్ ఫ్లవర్, లింగబేరు, పసుపు బొట్టు అన్నీ వచ్చినాయి. వీళ్ళు నన్ను చూసి షాక్ అయినందుకన్నా నేను ఇంటికి రాగానే చెప్పిన గౌలు మళ్ళీ నన్ను షాక్ అయితే వచ్చిన ఒకసారి ఏడు ముఖం పెడతానని పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. నా చిన్న బేబీ మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా కొన్ని గంటలు డెలివరీ అవుతుంది, అసలు ఏమన్నా విజుడికి వేసిర్రు. రేపు ఏమవుతారట తెలుసా, బేబీ ఆఫ్ శివజ్యోతి అని ఎత్తారట. బాగా చెప్పిన నీ పేరు నా పేరు ఎత్తారని. ఆ చేతి కింద ఉండే చేతిలోకి వస్తాడన్న ఫీలింగ్ ఎట్లుంది అక్క నీకు? ఆడిప్పుడు ఆడు ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు ఎవరో వెళ్ళదు, ఫోన్ ఇవ్వలేదు మీద వాటిలో పగలు పెట్టినప్పుడు కూర్చొని ఉండమన్నారు. ఏం చేస్తా, కూర్చొని రేపు ఈ టైంకి ఏం డ్రెస్ వేసుకుంటా, బుజ్జికి వైట్ డ్రెస్ వేస్తుంది కదా, మళ్ళీ రేపు బ్లూ కలర్ డ్రెస్ వేయాలి, పింక్ వేయాలి,
ఓకే ఇక్కడ ఉంటారు కదా అయినా నేను ఏదనుకుంటా ఇది సుట్కేస్ ఎవరు లెక్క అది నా బిడ్డ అయినా నేను ఇక్కడ రూమ్లో సింగిల్ కాదక్క ఒక్క వాడు పుట్టక ముందే అక్క ఇంత లగేజ్ ఆడవాళ్ళని ఎందుకంటున్నా ఆమె ఆమె పుట్టక ముందే ఇగో గిట్ల 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 అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆడపిల్ల పిల్ల మగ పిల్ల నా పిల్ల ఏమో రా చూడంగా అయిపోయినట్టు 8 months అయిపోయింది. అబ్బాయి అనుకుంటున్నావు అమ్మాయి అనుకుంటున్నావు? నేను సంది అమ్మాయి అనిపిస్తుంది. ఎవరు వస్తే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతావు? అమ్మాయి ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతావా? అరే నువ్వు అబ్బాయి రావాలరా, వీడియోలో చూడాలరా నువ్వు. అబ్బాయి ఏంటి అనుకో ఓకే, మళ్ళీ సెకండ్ దానికి అమ్మాయి ఉంటారని ఎంతమంది దేవుళ్ళ నీళ్ళలో ఎన్ని మొక్కలు హౌ ఆర్ యు ఫీలింగ్ బా? అంతే. వై ఆర్ యు లైక్ దిస్ బా? సరే కాదు ఒక్క స్మాక్ బా అబ్బాయి అనుకుంటున్నావు అమ్మాయి అనుకుంటున్నావా? మరొకసారి చెప్పు, నాకే ఆడియన్స్కి చెప్పు. పాపా బాబా 100% పాప. సోను అరే మొన్నటిదాకా చిన్నోడు అన్నావు కదా, ఇప్పుడు కూడా చిన్నోడు అన్నావు కదరా. నీకు కావాలనుకునేది కాదు, ఎవరు వస్తారనుకుంటున్నావు? దివ్య పింక్ విత్ డ్రెస్తో వచ్చింది దివ్య పింక్. అక్క నీకెవరు వస్తారనిపిస్తుంది? కావాలనేది అమ్మాయి, నీకేమనిపిస్తుంది? వీళ్ళ లెక్కనే అందరూ కామెంట్లు వేసే వాళ్ళు అందరూ మారిపోయారు. ఫస్ట్ అంతా బాబు అన్నారు, 3 రోజుల సంది పాప. నేను మారలే. వచ్చినాం. నిన్న మేము చెకప్కి వచ్చినప్పుడు 50% ఓపెన్ అయింది, 2% సెంటీమీటర్. ఆ 50% నాకు ప్రొనౌన్సియేషన్ తెలియదు. అది ఇప్పుడు ఈ రోజు వచ్చిన తర్వాత ఎన్ఎస్టీ టెస్ట్ చేసిన తర్వాత బేబీ మూమెంట్స్ హార్ట్ బీట్ అన్నీ బాగున్నాయని చెప్పేసి మళ్ళీ పీవీ చేసినారనమాట. సో అది 60% ఆల్రెడీ 2 సెంటీమీటర్ డైలేషన్. అంటే నేను లేబర్లో ఉన్నా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉన్నా. సో ఇంకా వీళ్ళు ఏం చేసినారంటే ఓరల్గా ఒక ట్యాబ్లెట్ ఇచ్చినారనమాట. అది వేసుకున్నాక ఒక 1 అవర్కి మళ్ళీ ఎన్ఎస్టీ చేశారు. బాగుంది, కిందికి వెళ్ళండి అని చెప్పినారు. ఇంకా కిందికి రాగానే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన. 4 అవర్స్లో పెయిన్స్ తెలుస్తాయి అన్నారు, బట్ నాకు 3 అవర్స్ నుంచి తెలుస్తున్నాయి. పీరియడ్ పెయిన్స్ లెక్కనే ఉన్నాయి. ఫుల్లీ తొందరగా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయితే ఈరోజు మిడ్ నైట్, లేదంటే రేపు మార్నింగ్ అవుతుంది, చూడాలి. సో కొంచెం యాక్టివ్గా పెయిన్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. మీకు కంఫర్ట్ అయితేనే చేయండి, లేకపోతే లేదు. మీరు చేసినా చేయకపోయినా లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది. మీరు అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పినారనమాట. సో నేను ఇంటికాడ రోజు ఎక్సర్సైజ్ చేసిన, 1 మినిట్ చేసిన, 60 కౌంట్స్ చేసిన. బట్ ఇక్కడికి వచ్చినాక 10 కౌంట్స్ చేస్తున్నా. ఎందుకంటే చెప్తున్నా కదా, ప్రెషర్ తీసుకోలేను, ఇవ్వలేను, స్ట్రెస్ తీసుకోలేను, ఇవ్వలేను. కాబట్టి చూద్దాం, ఖచ్చితంగా రేపే అవుతుందేమో. అంటే ఇక 12 దాటితే రేపే కదా, 12/2/2026. రేపు ఈ టైంకి నా చేతిలో చిన్న బేబీ. అట్లా అవి ఊహించుకొనే పెయిన్స్ అయినా భరిస్తున్నాను అనమాట. సో కొంతమంది పెయిన్స్ వచ్చినా తెలియదట, బట్ నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఏం లేదు, ఇక నార్మలే మంచిది, సి సెక్షన్ కాదు అని నేను అనను. ఎవరి బాడీ ఎట్లా రియాక్ట్ అయితే అట్లా రియాక్ట్ కావాలా. ఎపిడ్యూరల్ తీసుకున్న వాళ్ళు స్ట్రాంగ్, తీసుకున్న వాళ్ళు వీక్, ఇట్లాంటివి కూడా నేను నమ్మ. మన బాడీ, మన డాక్టర్, మన బేబీ ఏది చెప్తే అది. సో నేను ఎన్ని చేసినా మేడం, డాక్టర్ ఏది చెప్తే అదే నా ఫైనల్ కాల్. ఇంటికి ఏం వచ్చేటప్పుడు మాత్రం బిగ్గెస్ట్ ఫైట్ చేయబోతున్నాం, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ కోసం అని మైండ్లో ఫిక్స్ అయినా. 100% ఇస్తా. తర్వాత దేవుడు, డాక్టర్, నా చిన్న బేబీ డిసైడ్ చేస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ గంగూలీతో శివజ్యోతి హాస్పిటల్. బాయ్. మా ఆయన అసలు కనీసం కూడా అడుగుతున్నాడు తెలుసా.
బా ఎట్లుంది బా అవునా బా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎత్తుకోలేను నాన్న చూస్తున్నాను చూస్తుంది సరే ఏడు నువ్వు షుగర్ కాకు కొంచెం రిలాక్స్ ఇప్పుడు అయిపోయింది కదా నేనా ఏమే నేనా నువ్వే తల్లినా బంగారమే ఎంత వెయిట్ చేసినానని ఏడవద్దు మీరు కొంచెం కామ్ డౌన్ నేను హ్యాపీ నాన్న హ్యాపీ నాకు పిల్లలు కావాలా నాన్న కూతురు కావాలా ఇక ఇప్పుడు అసలు కథ అనమాట. అసలు ఏం జరిగింది, నార్మలా సి సెక్షనా అని మీరు అడుగుతున్నారు కదా. ఎస్, నాది సి సెక్షన్. సో లేబర్ నాది డ్యూ డేటు February 12th. అంటే అందరికీ స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, అందరికీ కాదు కొందరికి. బట్ నాకు Day 1 నుంచి Feb 12th వచ్చిందంటే Feb 12th వచ్చిందనమాట. సో Feb 12th దాకా చూసి దాని తర్వాత మనం యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పినారు. సో 14th అయితే నా బర్త్డే, ఆ రోజు అని అనుకున్నాము. బట్ నా బేబీ ఫుల్ టర్మ్ బేబీ, మంచి వెయిట్ ఉంది కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకోవడం, మీరు రిస్క్ తీసుకుంటా అంటే వెయిట్ చేద్దాం, లేదంటే మనం చేసేద్దాము అని అంటే ఇంకా నేను మా ఆయన ఏం డిసైడ్ అయిపోయినామంటే వాళ్ళు ఎవరన్నా కానీ పాపో బాబు వాళ్ళ బర్త్ను వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. Feb 12th అని అట్లా వస్తుంది కదా, సరే డాక్టర్ కూడా మన చాయిస్ అంటున్నారు కదా, 12th ఆ డేట్ వస్తుంది కాబట్టి ఆ డేటే దేవుడు ఇచ్చింది అనుకొని ఇంకా 12th మనము డెలివరీ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో 11th రోజు ఈవినింగ్ మేము అట్లా హాస్పిటల్కి వెళ్ళి, మీకు ఇంతకుముందు వీడియోలో చూసినట్టుగా, సో నేను ఇక్కడికి వచ్చేసరికి 2 centimeters డైలేట్ అయి ఉన్నాను కాబట్టి ఇంకా నాకు లేబర్ అనేది స్టార్ట్ చేసినారనమాట, లేబర్ ఇండ్యూస్ చేయడం అనేది. సో ఫస్ట్ అయితే పొంగనే జెల్ రాద్దాం అనుకున్నారు, బట్ 2 centimeters డైలేట్ అయినాను కాబట్టి ఓరల్గా ఒక టాబ్లెట్ ఇచ్చిండ్రు. సో ఆ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత 4 centimeters వరకు కిందనే డైలేషన్ అయిపోయిన తర్వాత నన్ను లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసినారనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో నాకు బాగా భయం అనిపించింది, బాధ అనిపించింది. ఇప్పుడు తలుచుకున్నా ఇట్లా అనిపించేది ఏంటి అంటే, ఎన్ని సెంటీమీటర్స్ డైలేషన్ అయిందని చెప్పేసి ప్రతిసారి చేయి పెడతారు చూసిరా, అప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది. నన్ను అడిగితే నార్మల్ డెలివరీ పెయిన్స్ కూడా తక్కువేనేమో దాని ముందు అనిపించింది, ఎందుకంటే నాకు ఎపిడ్యూరల్ ఉంది కాబట్టి తెలియలేదు. అది రాగా చూస్తుంటే ఇది నథింగ్ అనిపిస్తుందేమో, నాకైతే ఇప్పటిదాకా చూసుకున్న జర్నీలో ప్రెగ్నెన్సీ బాగా అనిపించింది, నార్మల్ సి సెక్షన్ బాగానే అనిపించింది. అంటే 2 ఎక్స్పీరియన్స్ చేసినాను కదా. తర్వాత వచ్చిన ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఉందో ఇది చాలా టఫ్ ఉందన్నమాట. సరే టాపిక్ ఎటా వెళ్ళిపోతుంది. సో అట్లా 4 centimeter డైలేషన్ అయిపోయిన తర్వాత నన్ను పైకి తీసుకెళ్ళిండ్రు లేబర్ రూమ్కి. సో 4 to 5 centimeter డైలేషన్ ఉన్నప్పుడు ఎపిడ్యూరల్ తీసుకుంటే మనము నొప్పులను తట్టుకోగలుగుతాము. అండ్ ఆ ఎపిడ్యూరల్ ఎక్కించేటప్పుడు ఒకటేసారి ప్రిక్ చేస్తారు, మళ్ళీ ప్రిక్ చేస్తే మనం ఇంకా డబల్ ఏమంటారు ఎఫెక్ట్ అవుతాం కాబట్టి, సో మీరు స్టేబుల్గా ఉన్నప్పుడే, కొంచెం నొప్పిని భరించగలిగినప్పుడే మీకు ఎపిడ్యూరల్ ఇస్తామని చెప్తే సరే అన్నాను. నేను 5 centimeters అంటే, లేదు డాక్టర్ 4 centimeters ఉన్నప్పుడు తీసుకోండి అని చెప్పారు. ఎందుకు లేబర్ని ఇండ్యూస్ చేసుకున్నాం అని మీరు అనుకోవచ్చు. సో డాక్టర్ నా కండిషన్ చూసి, నా బేబీ వాటర్ బాగుంది, హెడ్ డౌన్ ఉంది, అండ్ నేను కూడా ఎసొంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాదు, నాకు జెస్టేషనల్ డయాబెటీస్, బీపీలు ఇట్లాంటివి ఏం లేకుండా చాలా స్మూత్ ప్రెగ్నెన్సీ నాది. సో అట్లాంటప్పుడు వై కాంట్ వి ట్రై అనిపించింది. అందుకోసమే న్యాచురల్ డెలివరీ అయితే దాని అడ్వాంటేజ్లు దానికి ఉంటాయి, డిసడ్వాంటేజ్లు దానికి ఉంటాయి. బట్ మనకు ఆప్షన్ ఉంది కదా, ట్రై చేద్దాం, ట్రై చేయకుండా గివప్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేను న్యాచురల్గా లేబర్ని ఇండ్యూస్ చేయించుకున్నా. అది కంప్లీట్గా మన ఇష్టం. సో డాక్టర్ అయితే మీ కేసులో అయ్యేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పింది కాబట్టి మేము అట్లా లేబర్ ఇండ్యూస్ చేయించుకున్నాం అనమాట. సో 11:30కో 12కో నేను పైన లేబర్ రూమ్కి వెళ్ళిన. దాని తర్వాత నాకు డ్రిప్ స్టార్ట్ చేసినారనమాట పెయిన్స్ కోసం. సో అది మెల్లగా అవుతుంది. నాకు కొంచెం అట్లా తెలుస్తుంది పెయిన్, బేరబులే. 4 centimeters ఉన్నప్పుడు కూడా బేరబులే. నా పెయిన్ టాలరెన్స్ చూసి మా వాళ్ళందరూ, అక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లందరూ మీరు ఈజీగా చేసేస్తారు, మీరు ఇప్పటికే చాలా మంది ఎపిడ్యూరల్ ఇప్పించేసుకుంటుండే అని చెప్పినారు. సో నేనేమో 4 centimeters అయినాక ఇప్పించుకున్నాను అనమాట. ఇక ఎపిడ్యూరల్ ఇప్పించుకున్నాక ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉండే. ఫస్ట్ థింగ్
చేతి పెట్టి చూసేది ఉంటుంది కదా, అది కూడా మనకు సెన్స్ తెలుస్తుంది తప్పితే ఏదో డిస్కంఫర్ట్ అనేది అనిపించదు. సో అది ఒక వాళ్ళ డాక్టర్ లెక్క ప్రకారం 1 సెంటీమీటర్ డైలేషన్ అయిన తర్వాత నా వాటర్ని బ్రేక్ చేసిండ్రు. సో నా వాటర్ని బ్రేక్ చేసిన తర్వాత లేబర్ అనేది నాది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యింది. సో లేబర్ ఇండ్యూస్ అనేది ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసిర్రు. నేను 2:30, 3:30 కల్లా 8 సెంటీమీటర్స్ డైలేషన్లో ఉన్నాను అనమాట. సో 8 సెంటీమీటర్ డైలేషన్లో ఉండగానే ఇంకా ఎపిడ్యూరల్ ఆపేసినారు. నార్మల్ డెలివరీ పెయిన్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఆన్లైన్లో ఇంటర్నెట్లో పీరియడ్ పెయిన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి మగవాళ్ళకి పెట్టి టెస్టులు చేస్తారు కదా, అబ్బా నేను అసలు డెలివరీ కన్నా ముందు ఇట్లాంటిది ఏదైనా ఉంటే తెలుసుకొని చూసుకున్నా బాగుండేది, ఏంటిది ఎట్లుంటుంది అని చాలా డైలమా ఉండే. యాక్చువల్గా నాకు 4 సెంటీమీటర్స్ డైలేషన్లో ఉన్నప్పుడే తెలుస్తున్నది పెయిన్. వెనకలకి ఎంచి వచ్చి కడుపంతా బిగబట్టుకొని మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో ఎన్ని సెకండ్స్కి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది కౌంట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఎట్లా ఉంటుంది అని నేను చెప్పలేను, బట్ బేర్ చేయొచ్చా లేదా అనేది మన ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. చూడండి, నేను 4 సెంటీమీటర్స్ వరకు చాలా బాగా హ్యాండిల్ చేయగలిగిన. ఎపిడ్యూరల్ ఇచ్చేసిన తర్వాత నా బాడీ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మీరు ఆల్రెడీ లేబర్లో ఉన్నారు, మనం లేబర్ని యాక్టివ్ చేస్తున్నామని చెప్పినారనమాట. సో అట్లా యాక్టివ్ లేబర్ చేసేసరికి 3:30 కల్లా 8 సెంటీమీటర్స్ డైలేషన్ అయ్యింది. ఇంకా అప్పుడు యాక్చువల్ కథ స్టార్ట్ అయ్యింది. సో ఆ యాక్చువల్ కథ ఏంటి అంటే చాలా పెయిన్స్ వచ్చినాయి. నేను మీకు చిన్న చిన్న ర్యాండమ్ క్లిప్స్ వేసిన, రికార్డ్ చేయలేకపోయినాం. మస్తు అంటే మస్తు పెయిన్ అయింది, మస్తు బాధ అయింది, బట్ నేను ఏడవద్దు అని ఫిక్స్ అయినా. ఇప్పుడు ఏడుస్తున్నా ఎందుకో. సో చాలా పెయిన్స్ తీసిన తర్వాత ఇంకా ఎపిడ్యూరల్ అనేది దాని డోసేజ్ తగ్గించినారు. ఎందుకు అని అంటే 9 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అయిన తర్వాత పుషింగ్కి మీకు ఆ ప్రెషర్ తెలాలి, ఎప్పుడు పుష్ చేయాలనేది తెలాలి, కాబట్టి అప్పుడు మెల్లగా ఎపిడ్యూరల్ తగ్గించుకుంటూ వచ్చినారనమాట. సో ఎక్సర్సైజ్ చేయించినారు, స్క్వాట్స్ చేయించినారు, అన్నీ చేయించినారు. అనుకున్నట్టుగానే మంచిగా డైలేషన్ కూడా అయింది. ఎపిడ్యూరల్ ఆపిన తర్వాత డ్రిప్ కూడా ఆపేసినారు నాకు. సో ఇదంతా డాక్టర్ టర్మినాలజీ. నేను ఏదైనా తప్పులు మాట్లాడితే దయచేసి పెద్దగా చూడకండి. సో డాక్టర్ నర్సుల పర్యవేక్షణలో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా ఎపిడ్యూరల్ అండ్ పెయిన్ ఇండ్యూస్ ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అయినారనమాట. ఇంకా దాని తర్వాత 3:30 నుంచి అనుకుంటా, 3:30 నుంచి పుషింగ్ స్టార్ట్ చేయమన్నారు. ప్రాణం వెళ్ళిపోయింది నాది. ఒక 2.5 అవర్స్ మరి ఎందుకో తెలీదు, బేబీ హెడ్ డౌనే ఉంది, కాకపోతే అది ఇట్లా రొటేట్ అవుతూ రావాలట. సో నా బేబీ నేను పుష్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు సరిగ్గా పుష్ చేయడం రాలేదో లేకపోతే ఏందో తెలీదు, బట్ ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ ఓపిక పెట్టండి 15 మినిట్స్ ఓపిక పెట్టండి అని చెప్పేసి 3:30 నుంచి ఇంకా 5:30 దాకా పుష్ చేస్తూనే ఉన్నాను. పీక్స్ పెయిన్ చూసినాను, పీక్స్ అంటే పీక్స్ పెయిన్ చూసిన. అమ్మో అన్నీ యాదకొచ్చినాయి నాకు, ఏమేమో యాదకొచ్చినాయి. నేను ఇప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ యాద్ చేసుకొని, పడ్డ మాటలన్నీ యాద్ చేసుకొని, ఇది నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్, గవే వద్దా ఇవి పడొద్దా అని నాకు నేను మంచిగా ఏమంటారు మోటివేట్ చేసుకొని ఒక 2.5 అవర్స్ పుష్ చేసిన. బట్ ఇంకా లాస్ట్కి వస్తే నా వల్ల అవ్వలేదు. ఇంకొంచెం బేబీ హెడ్ డౌన్ అయిపోయి ఇంకా కొంచెం వచ్చేస్తే వాళ్ళు వాక్యూమ్ అన్నా ఏదన్నా యూజ్ చేసి తీస్తా అన్నారు. బట్ నాకు అస్సలు కాలేదు, ఇంకా చచ్చిపోతానేమో అని భయం అయిపోయింది. ఇంకా నాకు ఏమైపోయింది అంటే మీరు వీడియోలో చూస్తే నేను షివర్ అయితేనే ఉన్నాను అనమాట, ఏసీకి కాదు. సో ఇంకా డాక్టర్లు అమ్మో తను తీసుకోలేకపోతుంది, మనము సి సెక్షన్ అయితే సి సెక్షన్ చేద్దామని చెప్పి పాపం డాక్టర్ జోష్న మేడం ఎంత 2.5 అవర్స్ నాతోనే ఉండి ఆ పుషింగ్ స్టేజ్ నుంచి మీరు చేయగలుగుతారు. నర్సులు, డాక్టర్లు, నేను అంకుర హాస్పిటల్ కాజాగూడలో చూయించుకున్న డాక్టర్ జోష్న, డాక్టర్ శ్రీవాణి, అన్ని అంకురాల గురించి నాకు తెలియదు, నేను చూపించుకుంది కాజాగూడలో కాబట్టి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇది చెప్తున్నా. సో డాక్టర్ జోష్న మేడం నాకు ముందే చెప్పింది, నేను ఏదో నార్మల్ డెలివరీ చేసేసి నా అకౌంట్లో ఇంత వేసేసుకొని నేను నార్మల్ డెలివరీ చేసిన అనుకునే టైప్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే మదర్, బేబీ, డెలివరీ అన్నీ మంచిగా ఉండాలి అని చెప్పి ఆమె నాకు ముందే చెప్పింది. సో అట్లా 5:30 తర్వాత అయిన తర్వాత ఇంకా నేను మా ఆయన్ని, మా అక్కని అందరినీ అడుక్కున్నా, నా వల్ల అవ్వదు అని చెప్పేసి. వాళ్ళు 10 మినిట్స్ 15 మినిట్స్ అని 2.5 అవర్స్ పుష్ చేసిన. ఇంకా నాకు అసలు ఎనర్జీ లేకుండే. ఇంకా లాస్ట్ మూమెంట్లో మా ఆయన కూడా ట్రై చేయి, నీ ఇష్టం కొద్ది ఏం యూజ్ చేసుకున్నావు కదా, కొంచెం మొక్క పట్టు అన్నాడు, కానీ ఇంకా నా వల్ల అవ్వలేదు. గట్టిగా అరిచేసిన, ఎవరిని తిట్టలేదు, బూతులు మాట్లాడలేదు, కొట్టలేదు, ఇవన్నీ చేస్తారట, కానీ నన్ను నేనే తిట్టుకొని ఇంకా నేను చచ్చిపోతానేమో అనుకొని ఇంకా లాస్ట్ చూసిన తర్వాత ఇంకా
ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. అంత ఎమర్జెన్సీ సి సెక్షన్ జోష్న మేడం కాబట్టి చేసింది, లేకపోతే అసలు చేయకపోతుండే, ఇంకా వెయిట్ చేయమంటుండే. నాకు షివర్ అయిపోయి బాడీ అంతా చల్లగా అయిపోయి దాని తర్వాత బ్రీతింగ్కి ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది. ఇంక ఇవన్నీ చూసి తను మెంటల్గా వీక్ అయిపోతుంది, బేబీ హార్ట్ రేట్ పడిపోతుంది, సర్లే మనం సి సెక్షన్ వెళ్ళిపోదాం, తను హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఓకే తొందరగా అయిపోతుంది, తనకి ప్రాసెస్ స్టార్ట్ చేసినామని ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి డాక్టర్ కోసం బయటికి వెళ్ళింది. ఎందుకు అని అంటే నేను ఆలోపు ఇంకో కొంచెం బేబీ బయటకు వచ్చేస్తుందేమో అన్న హోప్ కొద్ది. నేనేమో మేడం వచ్చేయండి ప్లీజ్ మేడం అని బతిలాడుకునే ఉన్నా. ఇంకా లాస్ట్కు నాకు అప్పటికే ఎపిడ్యూరల్ ఉంది కాబట్టి మళ్ళీ సి సెక్షన్కి సంబంధించిన అనెస్థేషియా ఇచ్చి ఫాస్ట్గా నేను ఎంత టెన్షన్ పెట్టినా చూసిన మేడంని. మేబీ నా సొంటి పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి అలవాటు అయి ఉండొచ్చు, కానీ అంత అట్లా పీకల మీద దాకా తీసుకుపోయి వాళ్ళకు ఆప్షన్ లేకుండా నాకు నచ్చిందే చేయాలన్నట్టుగా నేను షివర్ అయిపోయి, ఎందుకు షివర్ అయినా నాకు కూడా తెలియదు. మస్తు భయమైంది నాకు. బాడీ అంతా చల్లగా అయిపోయింది, బ్రీత్ అందుతలేదు, బేబీ హార్ట్ రేట్ పడిపోతుంది. ఇంకా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీరు ఎంతసేపు ఉంచితే నేను అంతే ఇంకా అయితే తప్పితే బేబీకి ఏమన్నా అయిపోతుందని టెన్షన్ అవుతుంది, ప్లీజ్ మేడం చేసేయండి అని చెప్పేసి సి సెక్షన్కి వెళ్ళిపోయినాం అనమాట. సో నాకు ఆ పెయిన్ ఎట్లుంటుందని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండే, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పెయినే, వర్త్ ఉన్న పెయినే. మేబీ ఇంకొక 1 hour నేను కోఆపరేట్ చేస్తుంటే అయ్యేదేమో, బట్ నా శక్తికి మించి నేను చేసిన నాకేం గిల్ట్ లేదు. నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఏదైనా సరే నా బేబీ. సో ఈ ప్రాసెస్లో చిన్న రిగ్రెట్ ఏంటి అంటే, నాకు ఆల్రెడీ ఎపిడ్యూరల్ ఇచ్చినారు కదా, ఆయన మళ్ళీ అనెస్థేషియా ఇచ్చినారు కదా, నేను ఫుల్ మత్తులో ఉన్నా. జనరల్గా అనెస్థేషియా ఇచ్చి సి సెక్షన్ చేసేటప్పుడు మన అప్పర్ బాడీ యాక్టివ్గానే ఉంటుంది, మనం మాట్లాడగలుగుతాం కదా. నేను అట్లా మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. దాని అదన్నా ఇంకా లేబర్లో న్యాచురల్ డెలివరీకి కోసం మా ఆయన్ని లోపలికి రానిచ్చారు, అండ్ సి సెక్షన్ కూడా మా ఆయన్ని వెళ్ళి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పినారు అనమాట. ఇంకొచ్చేసిండు. నేను ఎట్లా తీసుకుపోయారో తెలియదు, నేను ఎక్కడ పడుకోబెట్టారో తెలియదు, మా ఆయన ఎట్లా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందో నాకు తెలియదు. ఇంకా నేను పడుకోకూడదు, ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసిన అని అనుకుంటున్నా, కానీ నాకు తెలియకుండానే మత్తులు ఉండిపోయినది అనమాట. ఇంకా లేదు, జరిగేదంతా తెలుస్తుంది, వాళ్ళు ఏదో చెప్తున్నారు, నేను వింటున్నా. నాకు సెన్స్ తెలుస్తుంది కదా, ఇట్లా తెలిసింది. ఇలాగనే ఇంకా మా ఆయన పక్కకున్న విషయం కూడా నాకు తెలియదు. మధ్యలో ఒకటి అడ్డం పెట్టినారు కదా, ఇదంతా నేను మా ఆయనని రికార్డ్ చేయమని చెప్పిన, బట్ మా ఆయన నా పరిస్థితి చూసి రికార్డ్ చేయలేకపోయిండు. అది నాకు గుర్తులేదు, అట్లీస్ట్ వీడియోలో అన్న చూసుకుందామన్నా రికార్డ్ చేయలేకపోయినాం, అంత ఎమర్జెన్సీలో అయిపోయింది కాబట్టి. ఇంకా డాక్టర్ ఇట్లా తీసుకొని పాపని కంగ్రాచులేషన్స్ ఇట్స్ గర్ల్ అన్నదన్నమాట. నా ప్రపంచం అంతా ఆగిపోయింది. ఒక సెకండ్ ఇట్లా కళ్ళు తెరిచి చూసిన, నాకు మస్కగానే అనిపించింది. మా ఆయనను చూసిన, థ్యాంక్ యూ మేడం పాప అని అన్నారు. నేను పాప పుట్టకన్నా ముందే నా పాపకు పేరు పెట్టుకున్నా, ఆ పేరు మీకు తొందరలో చెప్తా. నాకు డాక్టర్ ఇట్స్ గర్ల్ అనగానే అమ్మో నా పాప వచ్చేసింది అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినాను నేను. కాకపోతే దాన్ని మళ్ళీ చెరిష్ చేసుకోవడానికి, మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నాకు లేకుండా అయిపోయింది అనమాట. ఎందుకంటే కంటిన్యూస్ లేబరు, ఎపిడ్యూరల్, ఈ అనెస్థేషియా వల్ల ఇంకా నేను అట్లా పడుకొని ఉన్నా. పాపను చూసేసిన దాని తర్వాత ఏడవాలి, పాప పుట్టగానే ఏడవాలి కదా అని మళ్ళీ ఇట్లా కాన్షియస్ అయ్యి ఇట్లా వెతుక్కుంటూ చూస్తున్నా, ఏడుస్తుంది. అమ్మాయి నా పాప ఏడ్చింది. ఇంకా ఆయన వచ్చేసి పాప బాగుంది, అన్నీ బాగుంది, దయచేసి శివర్ అవ్వకు అంటే అప్పుడు కంట్రోల్ అయ్యి ఇంకా నేను కోమాకి వెళ్ళిపోయినా. మా ఆయనకు మా బిడ్డని ఇచ్చేసిండ్రు, కోమకి వెళ్ళిపోయినా. నాకు స్కిన్ టు స్కిన్ ఇచ్చిర్రు, నాకు ఫీడ్ చేసిండ్రు, తర్వాత మా ఆయనకు స్కిన్ టు స్కిన్ ఇచ్చిర్రు. ఇవన్నీ నేను మిస్ అయిపోయినా, లైవ్గా చూడడం మిస్ అయిపోయినా, అండ్ క్యాప్చర్ చేయడం కూడా మిస్ అయినా. స్పెషల్లీ నేను మా ఆయన రియాక్షన్ కోసం మస్తు వెయిట్ చేసిన. దట్టు ఆడపిల్ల, డే 1 నుంచి ఆడపిల్ల అంటే ఆడపిల్ల. నేను కొడుకు అని మోగిన, నేను కొడుకు అని మోగిన అనగానే మీరేదో ఏమంటారు, కొడుకు ఆడపిల్ల అని జెండర్ బయస్ చేసేంత సీన్ నాకు లేదు. మాదేం కాకతీయుల వంశం కాదు, మాదేం రాజుల వంశం కాదు. మా వంశాన్ని కొనసాగించాలి, ఏదైనా వారసత్వం నిలబెట్టాలి, అందుకే కొడుకుని కోరుకుంటున్నా. ఇట్లంతా దయచేసి తప్పుగా ఆలోచించుకోకండి. నేను కొడుకుని ఎందుకు అనుకున్నానంటే, నేను వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే నాకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన రూపంలో, ఆయన నా బిడ్డ రూపంలో వస్తాడు అని అనుకొని నేను కొడుకు అనుకున్నాను తప్పితే, నా జీవితంలో బిగ్గెస్ట్ గోల్ ఏంటో తెలుసా, నాకు ఒక కూతురు ఉండాలి అని. అది ఇంత తొందరగా వెంకటేశ్వర స్వామి ఇస్తాడని నేను అస్సలు అనుకోలేను. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి నాకేం కావాలో, నాకేం ఇయ్యాలో తెలుసు. నేను ఇట్లా మగపిల్లగాడు ఆయన రూపం అదనుకుంటే
మళ్ళీ సెకండ్ ఒకవేళ పాప కోసం నేను మళ్ళీ ఎన్ని పూజలు చేయాలో ఎన్ని మొక్కలు అని ఎప్పుడు మా ఆయనతో అంటూనే ఉంటుంటే అవన్నీ లేకుండా నువ్వు అడిగినవి ఇది నేను నీకు బెస్ట్ ఇస్తున్నా అని చెప్పి నా బిడ్డని ఇచ్చినాడు అనమాట. సో నాకు ఆడపిల్ల మగపిల్ల అనే తేడా లేదు, నా బిడ్డ ఎండ్ ఆఫ్ ద డే అది మా పిల్ల. నాకు సెకండ్ మళ్ళీ కూతురు పుట్టినా కూడా మా పిల్ల, నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. నాకు అసలు ఏమీ లేవు ఉంటూ కూడా మేము పెంచుకోగలుగుతాం. ఏ బిడ్డ అయినా మాకొక్కటే, ఏ బిడ్డ అయినా మా పిల్లని. మగపిల్లాడు వచ్చినా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా. సో అట్లా అది ఇంకా ఏం రికార్డ్ చేయకుండానే అయిపోయినాం. కిందికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన అప్పటి నుంచి ఇంకో వర్షన్ చూడడం స్టార్ట్ చేసినాను నేను. ఆ పాపతో మాట్లాడుతుండు, చేస్తుండు, అన్నీ చేస్తుండు. నాకు కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఫీడ్ ఇస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇస్తున్నప్పుడు ఇంకా నేను కొంచెం కాన్షియస్లోకి వచ్చినాక ఇక చూడు పాప చూడు ఎంత బాగుంది అని చెప్తా ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ క్లియర్గా చూస్తే తెలిస్తే షివర్ అయితేనే ఉన్నా. నాకు అదంతా ప్రాసెస్ కావడానికి చాలా టైం పట్టింది. అట్లా నా డెలివరీ అయితే జరిగింది. నాకు పాప పుట్టింది. ఇంకా రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి అందరు చూడడం స్టార్ట్ చేసినారు అనమాట. సి సెక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా హారబులే, మంచిదని నేను అనను. ఏదైనా బేర్ చేయాల్సిందే మనము. సి సెక్షన్ అయితే తక్కువ, నార్మల్ డెలివరీ అయితే ఎక్కువ, సి సెక్షన్ అయితే తక్కువ అని మాత్రం అసలే అనుకోకండి. నేను రెండు ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి చెప్తున్నా. దేని పెయిన్ దాందే, దేని బాధ దాందే, దేని అడ్వాంటేజ్లు దానియే, దేని డిసడ్వాంటేజ్లు దానియే. కాకపోతే నాకు 12 hours లేబర్, ఈవినింగ్ 5:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు లేబర్లోనే ఉన్నాను కాబట్టి అది కొంత ఎఫెక్ట్ అయ్యింది. అండ్ సి సెక్షన్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రికవరీకి టైం పడుతుంది కదా. సో ఇదంతా జరుగుతుందన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి. అందుకే యూట్యూబ్లో వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు. బట్ నేను అది వీడియో తీసుకొని మెమరీ చేయలేకపోయినాను కాబట్టి, ఓపిక లేకపోయినా సరే నా బిడ్డ ఎంట్రీని, నా బిడ్డ మెమరీస్ని క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే మనం పుట్టే టైంకి అవన్నీ లేవు, ఇప్పుడు దానికి అవన్నీ ఉన్నాయి కదా. పెద్దగా నేను చూపించచ్చు అని చెప్పేసి మెల్లగా ఇట్లా అన్నీ క్యాప్చర్ చేస్తున్నా. టైం తీసుకొని బేబీ ఫేస్ కూడా రివీల్ చేస్తా. సో బేబీ ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు, ఎప్పుడు చూపిస్తామని అడుగుతున్నారు. 3 months వరకు చేయమండి. ఇప్పుడు కొంతమంది పెడితే ఎందుకు పెట్టినో దిష్టి తాకుతుంది అంటారు, పెట్టకపోతే నీకే పుట్టిన పిల్లలు అని అంటారు. ఇట్లా మీ గురించి ఎవరి గురించి కాకపోయినా 3 months వరకు అనేది నేను అనుకుంటున్నాను. సో 3 months వరకు నేను మా ఆయన డిసైడ్ అయినా చూపించొద్దు పాప ఫేస్ అని. బట్ డెఫినెట్గా వ్లాగ్స్ పెడతా, పాపకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ చెప్తా. సో ఇది సి సెక్షన్, ఇది నా డెలివరీ స్టోరీ అనమాట. సో సి సెక్షన్ అయిన తర్వాత ఫస్ట్ డే వాక్ ఉంటుంది చూసిరా, అది సుసుపోయినప్పుడు, షిట్టుపోయినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, అమ్మో అదంతా మాటలలో చెప్పలేము. ఎవరన్నా అబౌట్ టు డెలివరీ ఉండేటోళ్ళు భయపడతారేమో. ఏమంటారు, పడ్డ ప్రతి బాధ వర్త్ తెలుసా. మళ్ళీ నా లెక్కన కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇదంతా చేసినా, నా బిడ్డ కోసం చేసినా అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వన్స్ మన పిల్లల్ని మనం చూసిన తర్వాత అన్నీ మర్చిపోతాం. బట్ ఈ నార్మల్ సి సెక్షన్ అయ్యే ప్రాసెస్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఏమన్నా అయితే పీక్తే టక్కన వీకాలే కానీ హాస్పిటళ్ళు, అడ్మిషన్లు, ఈ సర్జరీలు ఇట్లాంటివి రావద్దు నాయన దేవుడా ఎవరికి అని మాత్రం అనిపించింది నాకు. సో ఫస్ట్ డే డెలివరీ తర్వాత మెల్లగా థింగ్స్ అన్నీ సెటిల్ అవుతున్నాయి. నాకు మా అక్క, మా రాధ, మా ఆయన, మా వాళ్ళందరూ ఉన్నారు. మీరు వీడియోలో చూస్తారు, నెక్స్ట్ వీడియోలలో. సో నాకు ఆ పెయిన్ తెలియకుండా గంటకొకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండి, అది చేస్తూ ఉండి, ఇది చేస్తూ ఉండి నవ్విస్తూ ఉన్నారనమాట. అది ఎంత నవ్వినా ఎంత చేసినా నేను కదా అనుభవించేది. బట్ నాకు అట్లాంటి పీపుల్ ఉండడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. నా బిడ్డ నేను ఏదో జన్మల పుణ్యం చేసుకున్నాం, మీ అందరి లవ్ వాళ్ళ లవ్ నాకు అట్లా దొరికింది. సో అట్లా సి సెక్షన్ అయిపోయింది. ఇంకా మేము 12th రోజు డెలివరీ అయింది కదా, 14th రోజు డిశ్చార్జ్ అవ్వాలి. బట్ 14th రోజు నేను ఇంకా అంత కాన్ఫిడెంట్గా లేను. బేబీకి నర్సులు అయితే మంచిగా బ్రెస్ట్ ఫీడ్ చేపిస్తూ ఉన్నారనమాట. సో నేను అంత కాన్ఫిడెంట్గా లేనని 14th నా పుట్టినరోజు కూడా అక్కడే చేసుకొని 15th రోజు ఇంటికి వచ్చినాం అనమాట. సో నా లైఫ్లో బిగ్గెస్ట్ మెరాకిల్, బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ Feb 14 కల్లా నా చేతిలో ఉండిపోయింది. సో అనుకున్నట్టుగా జరగలేవు, కొన్ని అటు ఇటు జరిగినాయి. అది దేవుడు మాయ కదా, దేవుడు ప్లాన్ కదా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఎక్కడ ఎటువంటి తప్పిదాలు, బాధలు జరగకుండా స్మూత్గా జరిగింది. దానికి మాత్రం నేను చాలా హ్యాపీ అనమాట. సో ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మెల్లగా ఫీడింగ్ ఇవ్వడం అలవాటు చేసుకున్నా. దాని తర్వాత నేను ఏం తింటున్నా, ఎట్లా వెయిట్ లాస్ అయినా అనేది మీకు చెప్తా. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతారు. నేను ఒక 10 kilos పెరిగిన, దాన్ని 7 kilos తగ్గిపోయినా. ఇట్లనే ఇంకా మనం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంకా తగ్గిపోతానేమో. ప్రస్తుతానికైతే నాకు స్లీప్ చాలా ముఖ్యం. బట్ అది నేను ట్రై చేస్తా. అది పడుకున్నప్పుడు నేను పడుకోవడానికి 1 month టైం పడుతుంది కదా. నాకు నా హెయిర్, నా ఫేసు, నా బాడీ, దేని గురించి కాన్సన్ట్రేషన్ లేదు.
మంచిగా తినాలా, మంచిగా నీళ్ళు తాగాల, మంచిగా నా బిడ్డకు పాలించుకోవాలా, మంచిగా నా బిడ్డ పెరగాలి. ఇది ఒక్కటే ఉంది తప్పితే ఇంతకు మించి వేరే ఆలోచనలు ఏమీ లేవు. సో నేను హాస్పిటల్ డీటెయిల్స్ నా బర్త్ వ్లాగ్లో మొత్తం మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ప్లీజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పండి. మీరు ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నేను మా వాళ్ళకి చెప్తాను మేడం, మీరు నాతో ఉన్నట్టుగానే ఉండాలని కూడా నేను వాళ్ళందరికీ చెప్పేసి వచ్చినాను అనమాట. సో అట్లా నా బర్త్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంత అయిపోయిన తర్వాత సెకండ్ బేబీ అని యాదకొస్తే ఒళ్ళంతా జిల్తరిస్తుంది. మళ్ళీ దాని ముఖం చూడగానే ఏం కాదులే ఇంకొకరిని కనొచ్చు అని అనిపిస్తుంది. సో రోజు ఎట్లా గడుస్తుందో ఏమవుతుందో తెలియదు. నేను షూట్ చేసే టైంకి దాని 21st డే కూడా అయిపోయింది అనమాట. అట్లా అయిపోయింది. సో ఎవరితోని కంపారిజన్ చేసుకోకండి. నార్మల్ అయినా మన బేబీయే, సి సెక్షన్ అయినా మన బేబీయే, పాలు పడ్డా మన బేబీయే, పాలు పడకపోయినా మన బేబీయే. ఎవరైనా సరే డాక్టర్ని నమ్మండి, మీ బాడీని నమ్మండి, మీ బిడ్డని నమ్మండి, మీ ఇంటోళ్ళని నమ్మండి, అంతే. అస్సలు గిల్ట్ ఫీల్ కాకూడదు. నేనైతే 1% కూడా గిల్ట్ ఫీల్ అవుతుంది. ఇంకో 1 hour ట్రై చేసుకుంటే నార్మల్ అయిపోయేది కదా. రికవరీ ఫేస్ సి సెక్షన్ కొంచెం కష్టం కదా, స్టిల్ ఇంకా నేను ఫేస్ చేస్తున్నా. బట్ నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రెజర్ లేకుండా ఇంకేదో అవకాశం ఉంది, హ్యాపీగా నా బేబీని నేను తీసుకొచ్చుకున్నాను. నేను బిలీవ్ చేసింది లాస్ట్కి ఏంటంటే సి సెక్షన్ అయితే నా హెల్త్కు కొంచెం నష్టం, నేను రికవరీకి కష్టం, కానీ బేబీ అయితే సేఫ్ ఉంటుంది కదా అని మైండ్లో ఇది నేను అనుకున్న ఆలోచన. నార్మల్ అయితే అవన్నీ కాదా అని కాదు, నేను అనుకున్నాను కాబట్టి ఇంకా నేను దాంతో వెళ్ళిపోయినా. సో ఇది అలాంటి బ్లాగ్ అనమాట. నెక్స్ట్ మా వాళ్ళు వచ్చి చూసిన బ్లాగ్, దాని తర్వాత ఇంటికి వచ్చే బ్లాగ్, దాని తర్వాత పురుడు, ఊయల, అబ్బాయి, ఇంకా ప్రతిదీ అన్నీ పెడతానే ఉంటా. అన్నిట్లో నా బిడ్డని మీకు చూపిస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.